బ్రేకింగ్ న్యూస్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాజకీయ సెగలు మరోసారి రాజుకున్నాయి. పవిత్ర రంజాన్ పర్వదినం వేళ శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. మచిలీపట్నం 33వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు ఫోటోలతో మాజీ కార్పొరేటర్ అజ్గర్ అలీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడం తీవ్ర కలకలం రేపుతుంది. గతంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన సమయంలోనూ అజ్గర్ అలీ ఇల్లు, పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగాయని, ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే రంజాన్ ఫ్లెక్సీలను ధ్వంసం చేశారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. స్థానిక టీడీపీ నాయకులే ఈ పని చేసి ఉంటారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఏదైతే అజ్గర్ అలీ ఉన్న ఫొటోస్ కూడా మొత్తం ఫ్లెక్సీలు అయితే చించేవాడు ఇప్పుడు రాజకీయ రగడగా మారిందని చెప్పాలి. అసలు ఎవరో ఇవి ఫ్లెక్సీలు చించేశారు? సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా బయటకు వచ్చాయా? మొత్తం మీద చూస్తుంటే మచిలీపట్నం 33వ డివిజన్ సంబంధించి ఆలీ అనే వైఎస్ఆర్సీపీ డివిజన్ ఇన్ఛార్జ్, ఆ పార్టీకి సంబంధించిన నేత రంజాన్ పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని కూడా మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు పేరుతో కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను ఈ రోజు ఉదయం కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చించివేసిన పరిస్థితి కనిపించింది. అయితే పేర్ని కిట్టు ఫ్లెక్సీలు చించివేయడానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన సమయంలో ఆలీ నివాసంపై, కార్యాలయంపై కూడా కొంతమంది తెలియని వ్యక్తులు, టీడీపీ నేతలుగా అనుమానిస్తున్న వ్యక్తులు దాడికి పాల్పడ్డారని చెప్పి అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. తాజాగా మరొకసారి ఆయన సంబంధించిన ఫ్లెక్సీలు చించివేసిన సంఘటనకు సంబంధించి కూడా పోలీసులకి ఫిర్యాదు చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. కొంతమంది జనసేన, కొంతమంది టీడీపీ నేతలు కలిసి తమ ఫ్లెక్సీలను ధ్వంసం చేశారని వారైతే పోలీసులకి ఫిర్యాదు తెలుస్తా ఉంది. పోలీసులు అయితే కేసు నమోదు చేసి విచారణ చేపడతా ఉన్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ.